అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మాత్రం మర్చిపోకూడదు. అందుకే ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు ఎక్కడున్నా కానీ జన్మభూమి సేవ కోసం పరితపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో నాట్స్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ఏపీ, తెలంగాణలో టూర్ చేస్తుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ టూర్ విశేషాలు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీహరి గారు నమస్తే. నమస్కారం అండి కేశవ గారు. సో ఎక్కడ ఉన్నా కానీ మన ఊరు, మన రాష్ట్రం, మన ప్రజల దగ్గరకు వస్తే ఆ ఎమోషన్ వేరే ఉంటుంది. సో ఏంటి నాట్స్ స్పెషల్గా మళ్ళీ ఒక టూర్ మొదలుపెట్టింది. రాష్ట్రం, 2 రాష్ట్రాల్లో కూడా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు అంటున్నారు. ఏం జరుగుతున్నాయి? బేసిక్గా జన్మభూమి రుణం తీర్చుకునే దాంట్లో భాగంగా ఎప్పుడు కూడా నాట్స్ బృందం ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కొన్ని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామండి. దానిలో భాగంగా ఇప్పుడు మా చైర్మన్ ప్రశాంత్ పుణ్యమనేని గారు, నేను, మిగిలిన నాట్స్ బృందం డిసెంబర్ 1 నుంచి ఇక్కడికి వచ్చి సర్వీస్ ప్రోగ్రామ్స్ అయితే కొన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాము. అమెరికాలో అక్కడ కమ్యూనిటీకి అనేక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. తిరిగి జన్మభూమికి, కర్మభూమితో పాటు జన్మభూమి కూడా చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ అయితే చేశాము. ఈ ట్రిప్లో దాదాపు 15 to 20 ప్రోగ్రామ్స్ చేశాము. ఆల్మోస్ట్ ఎవ్రీడే బిజీగా చాలామందికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అయితే చేశాము ఈ ట్రిప్లో. స్పెషల్లీ కిడ్స్కి రిలేటెడ్ అయితే చాలా చేశాము. నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ ప్రోగ్రామ్, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉందండి, NMMS అని. సో దానికి సంబంధించి దాదాపు 26,000 బుక్స్, స్టడీ మెటీరియల్ ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కోసం తయారు చేసి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్న పబ్లిక్ స్కూల్స్ కిడ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానివల్ల దాదాపు సంవత్సరానికి 12,000 చొప్పున 4 yearsకి 48,000 పబ్లిక్ స్కూల్లో 8th grade తర్వాత నుంచి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మా వంతు సహాయంగా వాళ్ళకి హెల్ప్ చేయడం. ఎట్లా అసలు ఎలా ఉంది మీకు మొత్తంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా మన సొంత ప్రజలు అనేటువంటి ఎమోషన్ ఉంటుంది కదా? నాట్స్ ఈ మధ్యకాలంలో అక్కడ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించింది. యాక్టివ్గా కనిపిస్తుంది, నాట్సే అనిపిస్తుంది నాకు. ఏమంటారు మీరు? ఎస్ అండి. సో చాలా సంతోషంగా ఉందండి. 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఒకప్పుడు నాట్స్ కంటే కూడా ఇప్పుడు అందరికీ కూడా నాట్స్ ఆర్గనైజేషన్ వెరీ వెల్ నోన్గా అయిపోయింది. సో ఎస్పెషల్లీ మన టాంపాలో జరిగిన మా 8వ అమెరికా తెలుగు సంబరాల నుంచి నాట్స్ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిందని చెప్పొచ్చు. సో సేవ విషయంలో కానీ, ఈవెన్ మొన్న కన్వెన్షన్ చేసిన ఆ గ్రాన్లర్ కానీ ద బెస్ట్ కన్వెన్షన్ చేసామన్నమాట. సో 3 టాప్ హీరోలు వచ్చి, 2 టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి, ఇంకా క్రికెట్ లీగ్ కూడా. సో తమ్మన్ అండ్ దాదాపు వాళ్ళు 14 members క్రికెట్ లీగు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు, తమ్మన్ గారు, అట్లానే DSP గారు, ఇట్లా వీళ్ళందరితో ఏంటంటే ఎప్పుడు కూడా కని విని ఎరగని రీతిలో అమెరికాలో మన తెలుగు కన్వెన్షన్ అయితే జరిగిందని గర్వంగా చెప్పగలం. సో దాని నుంచి ఆ కంటిన్యూషన్ కోసం ఇక యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను, చైర్మన్గా ప్రశాంత్ పుణ్యమనేని గారు ఇండియాలో కూడా కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్ చేద్దామని వచ్చాము. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేసామండి చాలా ప్రోగ్రామ్స్. ఇక్కడ నిజామాబాద్లో చేసాము, కామారెడ్డిలో చేసాము, హైదరాబాద్లో చేసాము. అసలు నిజామాబాద్లో అయితే వన్ ఆఫ్ ది స్కూల్కి డిజిటల్ బోర్డులు సప్లై చేయటం, కామారెడ్డిలో అయితే పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేసి బాలల సంబరాలాగా చేయటం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ద వే పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వటం కానీ, సో మాకైతే వెరీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏం చేసిందంటే సర్వ్ నీడీ అనే ఒక కిడ్స్కి, చిన్నదే అయినా కూడా చిన్న కిడ్స్కి ఒక ఫుడ్, భోజనం సప్లై చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్లాంటి ఇంకా ఎక్కువ చేయాలి అన్న మోటివేషన్ వచ్చే విధంగా చాలా బాగా చేస్తున్నారు అక్కడ సర్వ్ నీడీ వాళ్ళు. అట్లా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. జన్మభూమి రుణం తీసుకునేటప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసింది, ఇట్ ఈస్ మోర్ మోటివేషన్. మేము చేసే ఈ కార్యక్రమాలు వేరే వాళ్ళకి కూడా మోటివేట్ అయ్యి ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తే సొసైటీకి ఇంకా ఉపయోగపడుతుంది. సో వీఆర్ రియల్లీ హ్యాపీ. సో నాట్స్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ ఆధ్వర్యంలో లాస్ట్ 1 year, ఆల్మోస్ట్ 1 year అవుతున్నట్టు యాక్టివిటీస్ అన్నీ అక్కడ టాంపా దగ్గర నుంచి ఇక్కడ యాక్టివిటీ వరకు జోరుగా సాగుతున్నాయి. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సో ఈ ట్రిప్లో ముఖ్యంగా ఒక 3-4 ప్రోగ్రామ్స్ గురించి మెన్షన్ చేయాలండి మీకు. సో బేసిక్గా
మేము మా నాట్ సంస్థ 2009లో భాషా గమ్యం సేవా గమ్యంతో స్థాపించిన దగ్గర నుంచి అమెరికాలో ఎక్కువ సేవ చేస్తున్నా కూడా ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నామండి. ఈ ట్రిప్లో ఒక 4 సిగ్నేచర్ ప్రోగ్రామ్ చేసామని చెప్పొచ్చు. ఒకటి వచ్చి మన మహేష్ బాబు ఫౌండేషన్తో అక్కడ ఈ మన 2 రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 70 కిడ్స్ వచ్చారు. 70 కిడ్స్ వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ కిట్స్ ఇచ్చాము ఆ రోజు. నమ్రత గారు, సితారా గారు కూడా వచ్చి కిడ్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ కిడ్స్ మేమే స్పాన్సర్ చేసాం నాట్స్ నుంచి. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అండి. అది ఒకటి హ్యాపీ అనిపించింది వాళ్ళతో అసోసియేషను ఎంబీ ఫౌండేషన్తో. రెండోది వచ్చి జానపద కళాకారులు వాళ్ళతో గుంటూరులో విజ్ఞాన మందిరంలో చాలా మంచి ప్రోగ్రాం చేసామండి. అది కూడా జానపద కళాకారులు దాదాపు 200 మంది. సో శ్రీకాకుళం నుంచి వచ్చారు తప్పెటగుళ్ళు వాళ్ళు. అట్లాగనే గరగర అనే వాళ్ళ జానపద కళాకారులు అమలాపురం నుంచి వచ్చారు. అట్లాగనే కుమ్ము కోయ అనే కళాకారులు భద్రాచలం నుంచి వచ్చారు. అట్లాగనే ఇక మిగిలిన తప్పెట్లు ఇట్లాంటి ఒక 5-6 రకాల వాళ్ళందరూ కూడా వచ్చి దాదాపు 200 మంది పైన ఒక 1000 మంది వీక్షకులతో బ్రహ్మాండమైన ప్రోగ్రాము. దాంతోపాటు మేము 35 మంది వెరీ క్వాలిఫైడ్ టీచర్స్కి మేము సన్మానం చేయటం జరిగింది. దాంట్లో ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి సహకారంతో ఐడెంటిఫై చేసి అట్లాగనే ఇద్దరు కవులకు కూడా. సో టీచర్స్ అయితే అందరూ హెచ్ఎమ్స్ వాళ్ళందరూ కూడా వెరీ రెస్పెక్టెడ్ బిగ్గర్ పొజిషన్ ఇవ్వటం వాళ్ళందరూ యాడ్స్ని చాలా అభినందించారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఆ తర్వాత హైలైట్ ఆఫ్ దిస్ ట్రిప్లో అయితే గుడివాడలో మెగా మెడికల్ క్యాంపు జరగటం జరిగిందండి. ఎప్పుడు వెంకయ్యనాయుడు గారు వచ్చారు. మెడికల్ క్యాంపులు అటు అమెరికాలో చాలా చేసాము, ఇండియాలో కూడా చాలా చేసాము, కానీ గుడివాడలో చేసింది చాలా హైలైట్గా. అసలు ద వే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ కానీ మీరు క్లిప్స్ అయిన చూస్తే దాదాపు 2000 మంది ఒక దాదాపు 300 అదేమంటారు అడ్మిషన్ ఫీ అది కూడా కట్టలేని అనేక మంది వచ్చి వాళ్ళందరూ కూడా 18 స్పెషాలిటీస్ చేసాం. అన్ని స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్. అక్కడే ల్యాబ్ టెస్టులు కూడా తెల్లారి వాట్సాప్లో అన్ని రిపోర్ట్లు వెళ్ళిపోయినాయి. ఫ్రీ మెడిసిన్, ఐ గ్లాసెస్. సో దాదాపు 3000 మంది దాదాపు వచ్చారు. చూపించుకున్న వాళ్ళే 2000 మంది ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు, ఎమ్మెల్యే రాము గారు, కామినేని శ్రీనివాస్ గారు వాళ్ళందరూ కూడా వచ్చి అండర్ ది మా చైర్మన్ ప్రశాంత్ పెండిమేన గారు వాళ్ళ స్వగ్రామం గుడివాళ్ళు చేయాలని చెప్పి ప్రిస్టేజ్ చేసి చాలా బాగా చేశారండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అట్లాగనే వైజాగ్లో చేసిన కిడ్స్కి మేము ఆ లెర్నింగ్ కిట్స్ చాలా సప్లై చేసాము. ఈ గ్రీన్ రూమ్కి సప్లై చేయటం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన చాలా హ్యాపీ అనిపించింది కేశవ్ గారు ఈ ట్రిప్లో. సో మీరు మన దేశం మాతృభూమిని విడిచిపెట్టి వెళ్ళామనేటువంటి వేదన బాధ కొంతవరకు ఈ చర్యలతో ఉపశమనం వచ్చింది. ఎస్ అండి, ఎస్. దీనివల్ల చేయటం వల్ల చేయక ముందు కంటే చేసిన తర్వాత చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆల్ ద టీమ్ ఎంటైర్ టీమ్ కూడా వి డిడ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పి హ్యాపీ. నెక్స్ట్ శ్రీహరి గారి ప్లాన్స్ ఏంటి? నాట్స్తో ముడిపడి ఉండడంతో పాటు వ్యక్తిగతంగా ఆయన ఏం చేయబోతున్నారు ఏమన్నా చెప్తారా? వ్యక్తిగతంగా నేను యాజ్ ఐ మెన్షన్ ఇందాక ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ బిజినెస్ అండి. ఐ కంటిన్యూ చేస్తా. ఈ సర్వీస్లో అయితే ఉంటాండి. ఐ విల్ బీ ఇన్ టు ద సర్వీస్. ఒకసారి అలవాటు అయిన తర్వాత నేను 2011 నుంచి ఆల్మోస్ట్ 15 years నుంచి నాట్స్ హెల్ప్ లైన్ దాంట్లో ఉన్నానండి. సో బిఫోర్ ప్రెసిడెంట్ కూడా. సో మాకు 1884 తెలుగు అనే ఒక టోల్ ఫ్రీ నెంబరు నాట్స్కి, అది గుండెకాయలు అంటే బేసిక్గా ఎప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఐ విల్ కంటిన్యూ యాజ్ పార్ట్ ఆఫ్ ది హెల్ప్ లైన్ టీమ్ అండ్ ఐ విల్ ట్రై టు హెల్ప్ ద నీడీ పీపుల్ అండి. దట్స్ మై. మీరు ఏమి సలహా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియా నుంచి అమెరికా రావాలనుకున్నా కానీ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ పరంగా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా రావాలి? సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ అయితే అమెరికాకి కొంత రావడానికి పాజ్ ఇస్తేనే బెటర్ అని నా ఉద్దేశం అండి, పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడికి వచ్చినా కూడా ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, స్టూడెంట్స్ చదువు అయిపోగానే జాబ్స్ అంత ఈజీగా రావట్లేదు. H1 మీద రావడానికి సిచ్యువేషన్ అక్కడ ఉన్న పరిస్థితులు, ఇప్పుడు వీసాకి వెళ్ళటానికే పరిస్థితి లేదు.
My opinion is it's better to wait for some time until things are settled down. ఓకే, So కొంత that's కొంత my గ్యాప్ opinion. తీసుకోవాలండి. Gap ఈ లోపు ఇక్కడ ఇండియాలో వస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఈ గూగుల్ ప్రాజెక్టులు కావచ్చు, డేటా ప్రాజెక్టులు కావచ్చు, క్వాంటమ్ సైన్స్ కావచ్చు, వీటిలో ఆపర్చునిటీస్ వస్తాయా? అమెరికాతో పోటీ పడతా ఇక్కడ కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందా? గ్యారెంటీగా అండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తుంటే అమెరికాలో ఉన్న టాప్ కంపెనీస్ అన్నీ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఆఫీస్. ఇప్పుడు సిటిఎస్, టీసీఎస్, మిగిలిన ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీసే కాకుండా ఇప్పుడు అమెరికాలో వాళ్ళే మెయిన్ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు జేపీ మార్గన్ చేజ్ కానివ్వండి, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానివ్వండి, ఇట్లా ఫైనాన్షియల్లో అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ అంటే ఫార్మా సైడ్ కూడా అన్నీ ఉన్నాయి. సిగ్నా ఉంది, వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. ఇట్లా బెంగళూరు, ఇట్లా ప్రతి చోట కూడా వాళ్ళకి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సాలరీస్ కూడా చాలా ఈక్వల్గా ఇస్తున్నారు అంటారు. సో గ్యారంటీగా కొంత బ్రేక్ ఇస్తే అమెరికా రాకపోతే ఏదో కోల్పోయామనే భయం అవసరం లేదని నా పర్సనల్ లేదు, ఇక్కడ ఉండే సాధించవచ్చు నా పర్సనల్ ఒపీనియన్. రైట్. ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ ఇఫ్ ఎనీబడి వాంట్ టు కమ్, కానీ బట్ సిచ్యువేషన్ అంత బాగోలేదు. కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఈ ప్రాసెస్ కొంచెం సెట్ అయిన తర్వాత ప్రయత్నం చేస్తే మంచిది అని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ శ్రీహరి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది నాట్స్ ద్వారా సేవే మార్గం భాషే రమ్యం అంటూ నాట్స్ ద్వారా చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఒకవైపు, మరోవైపు వ్యక్తిగతంగా ఉన్నటువంటి యాక్టివిటీస్, సేవా దృక్పథం, ఈ రెండూ కలిపి తనను ప్రత్యేకంగా నిలబెట్టాయని శ్రీహరి గారు చెప్తున్నారు. ఇక అమెరికా వెళ్ళాలనేటువంటి కోరిక విషయంలో ఒక చిన్న పాజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో పెరుగుతున్నటువంటి అవకాశాలు అమెరికాని మించిన ఆపర్చునిటీస్ ఇక్కడ తీసుకొస్తాయి. కాబట్టి టైంని బట్టి, అవకాశాలను బట్టి ప్లాన్ చేసుకోవడం ద్వారా ముందడుగు వేయాలని యువతకి ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.